ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నని ఇద్దరిని తీసుకొచ్చి వస్తుంది కదా! పల్లవి వాళ్ళ ఇంటికి. ఇక చాలా థాంక్స్ అక్క. నువ్వు ఆ టైంకి వచ్చి రౌడీల నుంచి నన్ను సేవ్ చేసావు కాబట్టి సరిపోయింది అని చెప్పి అలా థాంక్స్ చెప్తూ ఉంటే ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న కూడా నిజంగా అమ్మ, నిజంగా నీకు దండం పెట్టాలి. మా అమ్మాయి జీవితాన్ని కాపాడావు. లేదంటే ఏమైపోయేదో, మేమేమైపోయేవాళ్ళమో అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు పల్లవిని. ఇక అప్పుడు అక్షిత అంటుంది, ఇంతకీ ఏ టైంకండి మీ అమ్మాయిని కాపాడింది మా పల్లవి అని చెప్పి అనగానే, అది దాదాపు 10:30, 11 అలా అవుతున్నట్టుందండి అని చెప్పి ఆ వచ్చిన అమ్మాయి చెప్తుంది. విన్నారు కదా అత్తయ్య, 10:30, 11 ఆ టైంకి మన పల్లవి బయటుంది అని చెప్పి మెల్లగా సుమలతకి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుమలత, మీరు వచ్చి చాలా మంచి పని చేశారండి. అయినా ఇదిగో మా పల్లవికి ఇలా కాపాడడం కొత్త కాదు. మీలాంటి వాళ్ళు కాపాడబడిన వాళ్ళు ఇంటికొచ్చి థాంక్స్ చెప్పడం కూడా మాకు కొత్తేం కాదు. సరే అండి, మీరు అనుకున్నట్టు మా పల్లవికి థాంక్స్ చెప్పారు కదా! ఇక బయలుదేరండి, వెళ్ళిరండి అని చెప్పి సుమలత చెప్తుంది. సరే అక్క, సరే పల్లవి అక్క, ఉంటాను బాయ్ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోగానే ఇక సుమలత స్టార్ట్ చేస్తుంది. ఇక సుమలత, ఏం పల్లవి 10:30, 11 ఆ టైంలో నువ్వు రోడ్డు మీదున్నావు. ఏం పని? ఆ అమ్మాయిని కాపాడడం తప్పని నేను అనట్లేదు. ఆ అమ్మాయిని కాపాడవు బాగానే ఉంది. కానీ ఆ టైంలో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్ళావు. ఏం పని చేస్తున్నావు? దీన్ని బట్టే అర్థమవుతుంది. నువ్వు నీ దగ్గరున్న డబ్బులు ఏదో పని చేస్తున్నావు అర్ధరాత్రి. అదైతే క్లారిటీ వచ్చేసింది. ఆ! అయితే ఏ పని చేస్తున్నావు అనేది ఇంకా తెలియలేదు. కాతే ఏదో తప్పుడు పని చేస్తున్నావు అనైతే అర్థమవుతుంది. లేదంటే నోరు విప్పి చెప్పేదానివి కదా! ఈ రకంగా దీనికోసం నేను బయటికి వెళ్ళానని. ఆ! నువ్వు ఏదో చేస్తున్నావు. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఏ చిన్న తప్పు జరిగినా నాకు చెప్పకుండా ఏ తప్పు చేసినా నేను ఊరుకోను, స్పేర్ చేయను, ఇంట్లో ఉంచను అని చెప్పాను. బయటికి గెంటేస్తానని కూడా చెప్పాను. అయినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ టైంలో బయటకున్నావు. కనీసం నీ మొగుడికి కూడా చెప్పవు నువ్వు. ఆ! ఏంటి నువ్వు? అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇక అక్షిత కూడా, అక్క, అత్తయ్య గారు ఇంత అడుగుతున్నా కూడా నోరు విప్పి చెప్పట్లేదు. ఎందుకు బయటికి వెళ్ళావంటే చెప్పడం లేదు. ఆ అమ్మాయిని కాపాడావు బాగానే ఉంది. కానీ నువ్వెళ్ళిన పని దేనికోసం? బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అది మాత్రం చెప్పట్లేదు. ఉషా, వెళ్ళి ఈ పల్లవి బ్యాగ్ తీసుకురా అని చెప్పి అంటుందన్నమాట సుమలత. వినిపించట్లేదా? అత్తయ్య గారు చెప్తున్నారు కదా, వెళ్ళు ఉషా, వెళ్ళి బ్యాగ్ తీసుకురా అని అక్షిత కూడా అంటూ ఉంటే, అది అది అని చెప్పి ఉష అలా నించుండిపోతుంది. నువ్వు తీసుకురాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అక్షిత గబగబా పల్లవి రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తుందనమాట. బ్యాగ్ తీసుకొచ్చి ఇసురు కొట్టేస్తుందనమాట బ్యాగ్ని. పో బయటికి, నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు. నీ బ్యాగ్ తీసుకొని బయలుదేరు. మీ అమ్మ ఇంటికి పోతావో ఇంకెక్కడికైనా పోతావో అని చెప్పి అంటుంది సుమలత. ఇక అప్పుడు బామ్మ, అదేంటి దాన్ని బయటికి పొమ్మంటావు? ఏం తప్పు చేసింది ఇప్పుడు అది అని చెప్పి అంటుంది బామ్మ. ఇక అప్పుడు సుమలత, అత్తయ్య గారు, మీరిక పల్లవికి సపోర్ట్ చేసింది చాలిక. ప్రతిసారి ఆ అమ్మాయిని సేవ్ చేయడం నాకు అర్థమైపోయింది. ఒకసారేమో గుండం ఇంటికి వెళ్ళాము అని చెప్పి అనింది. ఇంకోసారేమో మీకు టాబ్లెట్స్ అన్న వంకతో అని చెప్పి ఆ రకంగా కవర్ చేశారు. ఇదంతా కవరింగ్ అని అర్థమైపోయింది. అప్పుడు కూడా అర్థమైంది 50-50 ఛాన్స్ ఉంది కదా! ఒకవేళ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళుండొచ్చు, మీ టాబ్లెట్స్ తెచ్చి ఉండొచ్చు అని చెప్పి అప్పటికి అక్షిత ఎన్నోసార్లు చెప్పింది, పల్లవి అర్ధరాత్రి బయటికి వెళ్తుంది అత్తయ్య అని. కానీ 50-50 ఛాన్స్ కదా అన్నట్టుగా నేను ఎప్పుడు కూడా బ్లేమ్ చేసి బయటికి గెంటేలేదు. కానీ ఈరోజు ఇదిగో ఈ అమ్మాయిని సేవ్ చేస్తుంది అంటే ఆ టైంకి బయట ఉన్నట్టే కదా! ఆ అమ్మాయిని సేవ్ చేయడం తప్పేమన్నా అని చెప్పి అంటుంది బామ్మ. ఆ అమ్మాయిని సేవ్ చేయడం తప్పనట్లేదు అత్తయ్య గారు. ఆ టైంకి బయటికి వెళ్ళింది కదా చెప్పకుండా. ఇప్పుడు కూడా మేము ఇంక కవర్ చేయాలని చూడొద్దు పల్లవిని. నా కొడుకు ముందే చెప్పాను నేను నా కొడుక్కి, ఇది తప్పు చేస్తే గెంటేయాల్సిందే అని చెప్పి. నా కొడుకు ఇప్పుడు బయటికి వెళ్ళాడు, రాంగానే గెంటిచ్చేస్తాను. నేనే గెంటేస్తాను. అప్పటిదాకా ఎందుకు? అసలు ఈ పల్లవి బాగోతం నా కొడుకు ఇప్పుడే చెప్పి గెంటిచ్చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తుందనమాట. ఇక సుమలత ఫోన్ చేయడంతోని అటు చరణ్ ఏమో కార్ డ్రైవ్ చేస్తూ బయట ఉంటాడు. చెప్పు మమ్మీ అని చెప్పి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, రే ఎక్కడున్నావురా అని చెప్పి అడుగుతుంది సుమలత. బయటున్నాను మమ్మీ, ఎందుకు అనగానే, రే నీ పెళ్ళాం బాగోతం క్లారిటీగా మనకి ప్రూవ్ అయిపోయింది. నువ్వు త్వరగా ఇంటికి రా, దీన్ని గెంటేయాలి అని చెప్పి అనగానే, సరే మమ్మీ వస్తున్నాను అని చెప్పి చరణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇటు సుమలతకి బీపీ ఆగదనమాట కోపంతోని. చూడు పల్లవి, నా కొడుకు వచ్చినా నిన్ను గెంటేయడమే. అసలా ఇన్ని రోజులు నేను స్పేర్ చేశాను, ఇంక మాత్రం స్పేర్ చేయను. నువ్వు బయటికి పోవాల్సిన టైం వచ్చింది, పద బయటికి అని చెప్పి పల్లవి చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు అడ్డుపడుతుంది బామ్మ. ఏం సుమలత, ఏంటి? ఆగు, అదేం తప్పు చేయలేదు. అయినా దాని మొగుడు వచ్చేదాకా ఆగు, చరణ్ వస్తాడు కదా అప్పుడు మాట్లాడతాడు.
అప్పుడు వాడు గంటేస్తాడో నువ్వు గంటేస్తావో ఏంటనేది అప్పుడు తేలుతుంది. అప్పుడు దాకా ఆగు చరణ్ వచ్చేదాకా అని చెప్పి బామండంతో సరే అయితే సరే మీరు చెప్తున్నారు కదా అత్తయ్య గారు, నేను ఆగుతాను. నా కొడుకు వచ్చినా చేసే పని ఇదే అని చెప్పి సుమలత వెయిట్ చేస్తూ ఉంటుంది చరణ్ రాక కోసం. ఇక బావగారు వచ్చినా కూడా ఈ పల్లవిని గెంటేయడమేలే అని చెప్పి అంటుంది అక్షిత కూడా. ఈ లోపల చరణ్ రానే వస్తాడనమాట కారులో. లోపల రాగానే ఏమైంది మమ్మీ అనగానే, నీ పెళ్ళాం బాగోతం తెలిసిపోయిందిరా. ఏమైందంటే నీ పెళ్ళాం నిన్న అర్ధరాత్రి బయటికి వెళ్ళింది ఎప్పుడులాగా. అక్కడ రోడ్డు మీద ఒక అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడింది. వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చి థ్యాంక్స్ చెప్పడానికి ఇంటికి వచ్చింది. ఇదిగో ఈ పల్లవి కాపాడడం తప్పనట్లేదు. ఆ టైంకి ఇది బయటికి వెళ్ళింది ఎవ్వరికీ చెప్పకుండా. ఏదో పని చేస్తుందనే కదా, పొద్దున డబ్బు దొరికింది కదా, ఇదేదో పని చేస్తుంది కాబట్టి ఆ డబ్బు కూడా దాని ద్వారానే వచ్చినట్టుంది. ఇంకేముంది, తప్పు చేసిందని ప్రూవ్ అయిపోయింది. అందుకే గెంటేయాలనుకుంటున్నాను. ముందు దీన్ని గెంటేసేరా అని చెప్పి అంటుంది చరణ్తోని సుమలత. పల్లవి ఏం చెప్పలేదు కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అదే కదా బావగారు అడుగుతున్నా చెప్పట్లేదు అంటే తప్పు చేసినట్టే కదా, గెంటేయండి అనగానే, ఒక్క నిమిషం అక్షిత నేను అడుగుతాను అని చెప్పి చరణ్ వచ్చి పల్లవి చేయి తీసుకొని తన తల మీద వేసుకొని, నా మీద ఒట్టే పల్లవి, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు చెప్పాల్సిందే అని చెప్పి అనగానే, చెప్తానండి నిజం చెప్తాను. ఇన్ని రోజులు మీకు నిజమైతే చెప్పలేదు. అసలు ఏం జరిగిందంటే నేను రోజు అర్ధరాత్రి బయటికి వెళ్తున్నాను అని చెప్పి అలా పల్లవి చెప్పడంతో ఇక అప్పుడు సుమలత, ఇంకేంటి అది బయటికి వెళ్తున్నా అని చెప్పింది కదా, ఇంకేంటి గెంటేరా అని చెప్పి అనగానే, ఆగు మమ్మీ తను ఇంకా పూర్తిగా చెప్పలేదు కదా, చెప్పనివ్వు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఇటు పల్లవి చెప్తుంది, నేను జాబ్ చేస్తున్నానండి. అర్ధరాత్రి అంటే నేను మీరందరూ నిద్రపోయాక జాబ్ చేయడానికి వెళ్తున్నాను. నేను ఒక రేడియో ఎఫ్ఎం స్టూడియోలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను అని చెప్పి పల్లవి చెప్తుంది. ఇక అలా పల్లవి చెప్పడంతో ఇక సుమలత, విన్నావుగా జాబ్ చేస్తుందంట, అది కూడా అర్ధరాత్రి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే మన పరువు పోతుంది కదా. విన్నావుగా చరణ్, దాన్ని ఇంట్లో నుంచి పంపించేసాయి అనగానే, మమ్మీ తను జాబ్ చేస్తున్న విషయం నాకు తెలుసు అని చెప్పి చరణ్ అంటాడు. ఏంటి ఏంటి చరణ్, పల్లవి జాబ్ చేస్తున్న సంగతి నీకు తెలుసా అని చెప్పి అక్షిత షాక్ అవుతుంది. అంటే అది ముందే నీకు చెప్పిందరా అని చెప్పి అంటుంది సుమలత. నాకు ముందే చెప్పలేదు మమ్మీ, అయితే బామ్మతో ఇందాక మాట్లాడుతూ ఉంటే పల్లవి నేను విన్నాను అని చెప్పి చరణ్ చెప్తాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ముందు సీన్లో పల్లవి బామ్మ అలాగే ప్రసాద్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది కదా పల్లవి. నేను చరణ్ ఏమో తన మీద ఒట్టు వేశాడు, నిజం చెప్పేద్దామని అనుకుంటే బామ్మగారు నేను జాబ్ చేస్తున్నానన్న విషయం చరణ్కి చెప్పేయచ్చు, కానీ అత్తయ్య గారేమో జాబ్ చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మగారు అని చెప్పి పల్లవి బాధపడుతున్నప్పుడు అప్పుడే చరణ్ వినేస్తాడనమాట. ఇక ఆ విషయం చెప్తాడనమాట అందరి ముందు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, మమ్మీ తను జాబ్ చేస్తుంది, అందులో తప్పేముంది మమ్మీ అనగానే, తప్పేముంది అంటావేంట్రా, తప్పే కదా, నీకు నాకు చెప్పకపోవడం తప్పు కాక ఇంకేంటి అనగానే, అది తప్పే మమ్మీ, చెప్పలేదు కరెక్టే, కానీ దానికి ఒక రీజన్ ఉంది. తనేమి స్వార్థంతో డబ్బులు దాచుకోవాలని లేదంటే ఇంకేదో రీజన్తో జాబ్ చేయడం లేదు. తను ఆత్మాభిమానం చంపుకోలేక, నిన్ను నన్ను డబ్బు అడగలేక తన చదువు కోసం తను సంపాదిస్తుంది, దానికోసం మాత్రమే జాబ్ చేస్తుంది. నాకు చెప్పచ్చు జాబ్ చేస్తానని, కానీ చెప్తే నేను కడతాను కదా అని చెప్పి నేను అంటాను. అదే నీకు చెప్పిందనుకో, ఇలాగా చదువుకుంటాను అని చెప్పి, అప్పుడు నువ్వేమంటావు, చదవద్దు ఏమొద్దు ఫీజు వద్దు ఇంట్లో ఉండమ్మా అని చెప్పి నువ్వు అంటావు. ఇక తను చదువు కోసం తను కష్టపడుతుంది, ఇందులో తప్పైతే నాకేం కనిపించట్లేదు. ఒక్క చిన్న తప్పు, అదేంటంటే నీకు నాకు చెప్పకపోవడం అంతే. ఇక అప్పుడు అక్షిత, అంటే అంటే చరణ్ పల్లవి తప్పు చేయలేదా, తన ఇంట్లో నుంచి పంపించేవా అని చెప్పి అంటుంది అక్షిత. దీనికే ఇంట్లో నుంచి పంపించేంత శిక్షలేసేంత నాకైతే ఏం కనిపించట్లేదు అక్షిత అని చెప్పి చరణ్ అంటాడు. అంటే తను తప్పు చేయలేదంటావా, శిక్ష అవసరం లేదంటావా అని చెప్పి సుమలత అంటుంది. అంతే మమ్మీ, దీన్ని మీరు పెద్దగా భూతద్దంలో చూడాల్సిన పని అయితే లేదు. తనేమి స్వార్థంతో జాబ్ చేయట్లేదు, చేసుకొని నో ప్రాబ్లం. అయినా తను రేడియో జాకీగా పలానా ప్రోగ్రామ్ చేస్తుంది ఈ ఎఫ్ఎం స్టూడియోలో అని చెప్పి నలుగురికి తెలిస్తే ఇంకా నీ పరువు పెరుగుతుంది. తను ఇంటి పరువు పోయేలాగా ఏమీ చేయలేదు, ఇప్పటిదాకా కూడా ఏమీ చేయలేదు పల్లవి. అర్థమవుతుంది కదా మమ్మీ, ఇంకా మీరు దీని పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దు. నీకు నాకు చెప్పలేదు కదా, అది పెద్ద తప్పే కదా అని చెప్పి నువ్వు అంటున్నావు, కరెక్టే కాదనట్లేదు, కానీ మనందరికన్నా ఇంటి పెద్దయినా బామ్మకి చెప్పింది, నాన్నకు కూడా చెప్పింది, వాళ్ళిద్దరికీ తెలుసు, వాళ్ళిద్దరికీ తెలిసే తను జాబ్కి వెళ్తుంది, ఎవరికి చెప్పకుండా అయితే లేదు. సో పల్లవిలో ఏ రకమైన నాకు తప్పైతే కనిపించట్లేదు, అర్థమవుతుందా, ఇంక వదిలేసేయండి, వదిలేస్తే బెటర్ మీరు అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. చరణ్ వెళ్ళిపోగానే ఇంకా అక్షిత సుమలత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక బామ్మగారు అనుకుంటూ ఇక పల్లవి ఏడుస్తూ బామ్మని హత్తుకుంటుంది. ఇక అక్కడి నుంచి చందు కూడా వెళ్ళిపోతాడు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.